ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ బేబీ చనిపోయారు. జీవితంలో ఫస్ట్ టైం కావాలి అనుకుంది దక్కలేదు. వర్కింగ్ పేరెంట్స్ ఉంటున్నారు, వాళ్ళు అందుబాటులో ఉండట్లా. చిల్డ్రన్స్ కూడా వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి. మన కెరియర్ని కానీ లేకపోతే ఫ్రెండ్స్ని కానీ పార్టీలు కానీ కొంచెం కొంచెం తగ్గించుకొని దీనికి టైం మనం ఎక్కువ కేటాయిస్తాం. ప్యూబర్టీ అనేది అమ్మాయిలకి అంటే పాత తరంతో పోల్చుకుంటే చాలా తొందరగా వచ్చేస్తుంది. ఎక్కువ ఎక్సెస్ వెయిట్ ఎక్కువ ఉండడం వలన తొందరగా వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను కార్తీక్ కర్వా. ఈ రోజుల్లో హెల్త్ అండ్ దానికి సంబంధించి అమ్మాయిలకి పరంగా హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసు. గైనిక్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయాయి. దానికి సంబంధించి అవేర్నెస్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకివ్వడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వప్న ఎండ్రూ మనతో పాటు ఉన్నారు. స్వప్న గారు, వెల్కమ్ టు ఆ షో అండి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు మాకు టైం కేటాయించి మా సాక్షి స్టూడియోస్ రావటం రియల్లీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ కార్తిక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్. ఇది నాకు అడగటం ఇష్టం లేకపోయినా కూడా చాలామంది తల్లులు కనెక్ట్ అయ్యే విషయం ఇది. అండ్ ఆ స్ట్రగుల్ నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు అనేది కూడా చాలామందికి తెలియాలి, చాలామందిని గైడ్ చేయాలి, అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ బేబీ చనిపోయారు, ఆ బేబీ గురించి ఒకసారి మీరు చెప్పండి. ఎందుకంటే ఆ ట్రామా నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టం. అమ్మాయిలు ఆ టైంలో ఎంత డిప్రెస్డ్గా ఉంటారో తెలుసు. సపోర్ట్ ఆ టైంలో ఎంతవరకు కావాలి, ఎవరు సపోర్ట్ ఉంటే బాగుంటుంది? నాకు కమలాకర్కి ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం. సో అప్పుడు నేను పెళ్ళైన కొత్తలో నాకు ఇంకా ఇంటర్న్షిప్ చేసేటప్పుడే పెళ్ళైంది. ఏంటి పిల్లలు ఎప్పుడు, ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే నేను చెప్పాను కదా, మా అమ్మమ్మ కూడా పెళ్లి చేసుకుంది, చదువుకుంది. మా అమ్మ కూడా పెళ్లి చేసుకుని నన్ను కన్న తర్వాతే ఆవిడకి 2 డిగ్రీలు తెచ్చుకుంది. సో మా ఇంట్లో అది మామూలే. అది నువ్వు పెళ్ళికి చదువుకి సంబంధం లేదు, పిల్లలకి చదువుకి సంబంధం లేదు. ఏది ఎలా చేయాలన్నా నువ్వు టైము మేనేజ్మెంట్ చేసుకొని చేయాలి. సో కమలాకర్ కూడా లేదు స్వప్న, పిల్లల ఇష్టము, మనం ప్లాన్ చేసేద్దాము అనుకున్నాము, ప్లాన్ చేసేసాము. అప్పటిదాకా నాకు లైఫ్లో చాలా నేను మా ఫాదర్ నేర్పించింది చాలా డిసిప్లిను. పొద్దున్నే 4కి లేవడము, 4కి లేవగానే పళ్ళు తోముకొని దేవుడు గదిలోకి వెళ్ళి దండం పెట్టుకోవడము, ఆ రోజు ఏం పనులు చేయాలి అనుకునేవి ఒక లిస్ట్ రాసుకోవడము. సో దట్ యువర్ ఆర్గనైజ్డ్, రోజులో ఈ లిస్ట్ అంతా టిక్ ఆఫ్ అవ్వాలి అని. పెళ్ళైన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంటర్న్షిప్ చేసేదాన్ని. బట్ ప్రెగ్నెన్సీ వాజ్ అ లిటిల్ డిఫికల్ట్. ఎప్పుడు వాంతులని, టయర్డ్ అని ఇలాగ ఉండేది ఎప్పుడు. అండ్ ఒకరోజు చెకప్కి వెళ్తే చెకప్లో బేబీ హార్ట్ బీట్ వినపడలేదు. దట్ వాజ్ ఇన్ ద 8th month. జీవితంలో ఫస్ట్ టైం కావాలి అనుకుంది దక్కలేదు. అండ్ బేబీ ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు అమ్మ అని పిలవలేదు, బేబీని ఎప్పుడు పెంచలేదు. బట్ స్టిల్ పోయిన బేబీ పోయినట్టే కదా. అండ్ చిన్నపిల్లనప్పుడు ఇంకా అమ్మ ఏడ్చింది, నాన్న ఏడ్చారు, కమలాకర్ ఏడ్చాడు, మా అత్తగారు మామగారు ఏడ్చారు, నేను ఏడ్చాను. తర్వాత బేబీ బయటకు వచ్చింది. సో చాలామంది కజిన్స్, ఆంట్స్ వీళ్ళందరూ యూఎస్లో ఉండేవాళ్ళు. ఆ కాలంలో ఇండియాలో పెద్ద దొరికేవి కాదు. వాళ్ళందరూ క్రిబ్స్ అని, క్రేడిల్స్ అని, క్లోత్స్ అని అన్నీ తెచ్చి ఆల్రెడీ ఒక రూమ్ అంతా డెకరేట్ చేసి పెట్టాము. సో నేను హాస్పిటల్ నుంచి అయిపోయి ఇంటికి వచ్చేసరికి మొత్తం కమలాకర్ అన్నీ మటమాయం చేసి అన్నీ సర్దేశాడు. దీని గురించి ఎవరూ మాట్లాడలేదు నాతోటి. ఏం ఫీల్ అవుతున్నావు నువ్వు, ఎలా ఫీల్ అవుతున్నావు, ఈ బేబీ పోయింది మనకి అనే మాట అసలు ఎవరు ఎత్తలేదు, ఎవరు మాట్లాడలేదు. సో ఇంత పుట్టెడు దుఃఖం అంతా లోపల ఉండిపోయింది. ఆ కాలంలో మరి మెడిసిన్ చేశాను, నాకు అంత అవగాహన లేదు. తర్వాత ఎంట్రన్స్ మొత్తం నా పర్సనాలిటీ మారిపోయింది ఆ బేబీ పోయేసరికి. ఎప్పుడూ ఇంటి నిండా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. రోజు బయటకు వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్ తోటి. కమలాకర్కి చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సడన్గా నా పర్సనాలిటీ మారిపోయింది. బయటకు వెళ్ళాలంటే బయటకు వెళ్ళేదాన్ని కాదు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తేదాన్ని కాదు.
తమ్ముడితో రోజు మాట్లాడేదాన్ని. అమ్మ, నాన్న ఎప్పుడు వర్కింగ్ కాబట్టి తమ్ముడు చాలా క్లోజ్‌గా ఉండేవాడు. వాడితో రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా ప్రతి విషయం ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం. వాడితో మాటలు తగ్గిపోయినియి. తర్వాత ఎంట్రన్స్ రాయి, పీజీ చేయాలి, పద ఇంట్లో నుంచి, నువ్వు రూమ్ నుంచి కదలటం లేదన్నారు. ఎంట్రన్స్ రాశాను. గాడ్స్ గిఫ్ట్, ఎడ్యుకేషన్ కమ్స్ ఈజీలీ. ఎంట్రన్స్‌లో సీట్ వచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళాను, జాయిన్ అయ్యాను. కానీ అక్కడ కూడా చాలా డల్‌గా ఉండేదాన్ని. ఆహ్, తర్వాత అయిన తర్వాత ఫస్ట్ పాప, నీహా పాప పుట్టింది. అఫ్‌కోర్స్ చాలా హ్యాపీ. బట్ అదయిన ఒక 5, 6 నెలలకు కానీ, పాప పుట్టిన ఒక 5, 6 ఏళ్ళకి కానీ నాకు అర్థం కాలేదు. దట్ లుకింగ్ బ్యాక్ దట్ పీరియడ్ ఐ వాస్ డిప్రెస్డ్. అండ్ దట్ ఈస్ వై డిప్రెస్డ్ దట్ ఐ లాస్ట్ ద బేబీ. అండ్ డిప్రెస్డ్ దట్ ఐ డిడ్ంట్ అచీవ్. మేబీ షేమ్, ఫీలింగ్ ఆఫ్ షేమ్ దట్ అనుకుంది జరగలేదు, ఏమిటిది నేను ఇలాగా ఓడిపోయాను అనే ఫీలింగ్ అవ్వచ్చు. ఇప్పుడు లుకింగ్ బ్యాక్ ఐ ఫెల్ట్ ఆ పీరియడ్ ద వే పర్సనాలిటీ మారింది ఎందుకని అంటే ఈ డిప్రెషన్ వల్ల. సో ఇంత లాంగ్ పీరియడ్ నా పర్సనాలిటీ మారి ఉండకపోవచ్చు. ఆ టైంలో ఎవరన్నా ఇది మోన్ చేయాలి, గ్రీఫ్‌ని, పాప పోయింది అనే దాన్ని నువ్వు అక్నాలెడ్జ్ చేసి, నువ్వు స్ట్రాంగ్ అయ్యి నెక్స్ట్ స్టెప్ వేసుకోవాలి అనే అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చుంటే మేబీ మిగతా అచీవ్‌మెంట్స్ అన్నీ చాలా క్విక్‌గా అయ్యుండేవేమో. బికాస్ యువర్ మైండ్ ఈజ్ ఫ్రీ. ఆ పెద్ద బరువు మోయకుండా మైండ్ ఇంకా ఫ్రీగా ఉంటే ఇంకా కూడా తొందరగా అయ్యుండేదేమో. మన ఇండియన్ సినారియోలో పర్సనల్ ఫీలింగ్స్, డిప్రెషన్ అనేది, యాంగ్జైటీ అనేది అంత అక్నాలెడ్జ్‌మెంట్ ఉండదు మనకి. మనకంతా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందనుకోండి. అందరూ దగ్గరుంటారు, మాట్లాడతారు, చేస్తారు. బట్ ఇలాంటివి కొంచెము మనము తొందరగా దీన్ని రికగ్నైజ్ చేసి కానీ ఈ ఫాస్ట్ కల్చర్‌లో కూడా చాలామంది పేరెంట్స్, వర్కింగ్ పేరెంట్స్ ఉంటున్నారు. వాళ్ళు అందుబాటులో ఉండట్లా. చిల్డ్రన్స్ కూడా వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లా. కరెక్ట్. దీన్ని ఎలా డీల్ చేయాలంటారు? ఎందుకంటే మనకు కూడా టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం షార్ట్‌గా చెప్తే దానికి తగ్గట్టుగా మూవ్ ఇంటు ద టెక్నికాలిటీస్. సో డెఫినెట్‌గా ఇది ఫస్ట్ వర్కింగ్ మదర్, వర్కింగ్ పేరెంట్స్ అయినా ఇది ఒక అర్బన్ మిత్. యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ అనేది. యూ కెన్ నాట్ లివ్ ఇన్ దిస్ అర్బన్ మిత్. యాజ్ అ వర్కింగ్ వుమన్ యూ కాంట్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఒక్కొక్క స్టేజ్‌లో, లైఫ్ స్టేజ్‌లో ఒక్కొక్కటి ప్రయారిటైజ్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. పిల్లలకి మన అవసరం ఉన్నప్పుడు, ఎప్పుడు నేను 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అప్పుడు మన అవసరం కంటే నేను అనుకోవడము 10, 11 ఇయర్స్ నుంచి టీనేజ్, వాళ్ళ 10th క్లాసు, వాళ్ళ 11th అండ్ 12th వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సులో వాటెవర్ కోర్సుల్లో జాయిన్ అయ్యేదాకా మన పేరెంట్స్ అవసరం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎవరైనా చూస్తారు. ఈ టైంలో ఇప్పుడున్న వాళ్ళ ఎక్స్‌పోజర్ తోటి, సోషల్ మీడియా తోటి, పియర్ ప్రెషర్ తోటి వీళ్ళు పడే బాధలు, వాళ్ళ మైండ్ ఎన్ని డిఫరెంట్ డైరెక్షన్స్‌లో వెళ్తుందో అనేది మనం ఊహించలేం. వాళ్ళకి ఎన్ని టెంప్టేషన్స్ ఉంటాయనేవి మనం ఊహించలేం. ఆ టైంలో డెఫినెట్‌గా వాళ్ళని ప్రయారిటైజ్ చేసుకొని మన కెరియర్‌ని గానీ, లేకపోతే ఫ్రెండ్స్‌ని గానీ, పార్టీలు గానీ కొంచెం కొంచెం తగ్గించుకొని దీనికి టైం మనం ఎక్కువ కేటాయిస్తే వన్స్ పిల్లలు, ఇప్పుడు నాకు ఇంట్లో ఇద్దరూ లేరు, ఖాళీ. ఒక 6 నెలలు నాకు అర్థం కాలేదు టైంతో ఏం చేయాలో. సో నౌ కెరియర్‌కి టైం ఎక్కువైపోయింది, పర్సనల్ విషయాలకి టైం ఎక్కువైపోయింది, పిల్లల టైం బాగా తగ్గిపోయింది. సో ఎప్పుడు ఒకేలాగా ఒకే టైం రోజుకి ఇదొక గంట, ఇదొక గంట, ఇదొక గంట అనేది తప్పది. మనకి పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. ఏ స్టేజ్‌లో ఎవరికి మనం అవసరమో మన పేరెంట్స్‌కి అవసరం పడుతుంది ఇప్పుడు. చిన్నప్పుడు మనల్ని నడిపించారు, నేర్పించారు, తినిపించారు, అన్నీ చేశారు. ఇప్పుడు నేను ఈ ఏజ్‌కి వచ్చేసరికి మై పేరెంట్స్ నీడ్ మీ లిటిల్ బిట్ మోర్. వాళ్ళకి టైం మీరు మంచి కేటాయించాలి. పాయింట్ లేపారు. ఎందుకంటే పేరెంట్స్‌కి కూడా కావాలి తోడు మాట్లాడడానికి, లేకపోతే పిల్లలు కరెక్ట్. వీళ్ళు మాట్లాడడానికి. కరెక్ట్. ఇలాంటి వాళ్ళకి థెరపీ గానీ, కౌన్సిలింగ్ చాలా వాళ్ళు డిప్రెస్డ్ అయిపోతా ఉంటారు. అవును. ఏదో డాక్టర్స్ అయినా కూడా ఆ ట్రామా నుంచి రావడానికి చాలా కష్టపడతారు. కరెక్ట్. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళు బయటకొచ్చే అవకాశం కరెక్ట్. ఉంటుంది కొంతమంది. కరెక్ట్. వాళ్ళకి థెరపీస్ కానీ, కౌన్సిలింగ్ గానీ, కౌన్సిలర్స్ వర్క్‌షాప్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా కండక్ట్ చేస్తారా మీరు? అబ్సల్యూట్లీ కండక్ట్ చేయాలి. సోషల్ సపోర్ట్ గ్రూప్స్ కావాలి. ఈ సపోర్ట్ గ్రూప్స్ మనకి ఇండియాలో చాలా 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 తక్కువ. నన్ను అడిగితే వెయిట్ లాస్ సపోర్ట్ గ్రూప్స్, డ్రగ్ అడిక్షన్ సపోర్ట్ గ్రూప్స్, ఆల్కహాల్ సపోర్ట్ గ్రూప్స్, పీసీఓడి సపోర్ట్ గ్రూప్స్, లాక్టేషన్ సపోర్ట్ గ్రూప్స్, న్యూ మదర్ సపోర్ట్ గ్రూప్స్, విమెన్‌కి వచ్చే చేంజ్ నెక్స్ట్ మెనోపాజ్. ఇంత బాడీ మొత్తం మెనోపాజ్‌లో చేంజ్ అయిపోద్ది.
ఆ హార్మోన్స్ పోయేసరికి బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుందో కూడా చేంజ్ అయిపోద్ది. సో ఈ సపోర్ట్ గ్రూప్స్ కూడా చాలా చాలా ముఖ్యం. సో ఈ సపోర్ట్ గ్రూప్స్, థెరపీ, కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా మనకి ఇంకా కొంచెం ఎక్కువ అవుతే, మన అవేర్నెస్ ఎక్కువ అవుతే బాగుంటుంది. ప్యూబర్టీ అనేది అమ్మాయిలకి అంటే పాత తరంతో పోల్చుకుంటే ఈ తరంలో నేటి జనరేషన్లో చాలా తొందరగా వచ్చేస్తుంది. అంటే లైక్ 6 to 8, 6 to 10 మధ్యలోనే వచ్చేస్తుంది. ఆ టైంలో ఉంటే అవగాహన ఉండేది, ఒక ఏజ్ వచ్చేది, మైండ్ మెచ్యూరిటీ ఉండేది. బట్ చిన్న పిల్లలకే వచ్చేస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎలా డీల్ చేయాలో తెలియదు. కొంతమంది పేరెంట్స్కి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలో తెలియదు. ఒక డాక్టర్గా ఆ పిల్లలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ పిల్లల తల్లిదండ్రులకి ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది? చాలా ప్రీమెచ్యూర్ ఎర్లీ ప్యూబర్టీ చాలా మీరన్నట్టు చాలా తొందరగా 6 ఏళ్ల పిల్లలకు కూడా వచ్చేస్తుంది. ఒకటి, ఎక్కువ ఎక్సెస్ వెయిట్ ఎక్కువ ఉండడం మూలాన తొందరగా వస్తుంది. 2, మైండ్ ఎక్స్‌పోజర్. మైండ్ సోషల్ మీడియాకి ఎక్స్‌పోజ్ అయ్యే కొద్దీ మైండ్‌లో ఉన్న ఆ చైల్డ్‌హుడ్ అప్పుడు వేవ్స్ వేరే ఉంటాయి మైండ్‌లో. అడల్ట్ థాట్స్ వేరే ఉంటాయి. ఆ థాట్స్ మారినప్పుడు మనకి హార్మోన్స్ మారతాయి. అదొక రీజన్ ఉంటుంది. రెండోది ఫుడ్ ఫ్యాడ్స్, మనకున్న పొల్యూషను. సో ఆన్ ద హోల్ ఇండియాలో మనకి ఫుడ్ మనం పెంచేది, మనము ఆర్గానిక్ ఫుడ్ వి షుడ్ ట్రై అండ్ హ్యావ్ లెస్ పొల్యూటెంట్స్ అండ్ లెస్ ఫర్టిలైజర్స్, పే మోర్ ఫోకస్ టు ఆర్గానిక్ ఫుడ్, డోంట్ అలౌ జంక్ ఫుడ్. ట్రై అండ్ సీ వాళ్ళు ఏం వాచ్ చేస్తున్నారు, టీవీల్లో వాటిలో ఏం చూస్తున్నారు అనేది పేరెంట్స్ ఇవన్నీ కూడా అవగాహన పెట్టుకొని ఒక కన్నేసి ఉంచాలి వాళ్ళ మెంటల్ ఎక్స్‌పోజర్‌కి. రెండోది, వాళ్ళ డైట్ మీద ఫోకస్ చేయాలి. మూడోది, వాళ్ళని మనం స్నానం చేయించేటప్పుడు ఏదో వాళ్ళని క్లోజ్‌గా అబ్జర్వ్ చేసి ప్యూబర్టీ చేంజెస్, చిన్న చిన్నగా బ్రెస్ట్ చేంజెస్, హెయిర్ అది వస్తున్నప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకురావాలి. ఈ చాలా చిన్న వయసులో వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ హైట్ గ్రోత్ పొటెన్షియల్‌కి వాళ్ళు రీచ్ కారు. హైట్ తక్కువ ఉండిపోతుంది. సో టెస్ట్‌లన్నీ చేసి ఇది నార్మల్ పాతా, అబ్నార్మల్ పాత అయితే డెఫినిట్‌గా దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. నార్మల్ పాత అయినా మిడ్ పేరెంటల్ హైట్ అచీవ్ కాకపోతే పీరియడ్స్ ఆపి వాళ్ళకి పీరియడ్స్ ఆపడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళు కరెక్ట్ హైట్ వచ్చేదాకా ఆ హైట్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఇంజెక్షన్స్ ఆపేస్తే మళ్ళీ పీరియడ్స్ వస్తాయి. వాళ్ళకి ఇదొకటి మనం వి కెన్ హెల్ప్ దెమ్ విత్. ఓకే. రెండోది, మూడోది, ఎలాగ వీళ్ళకి అంటే కౌన్సిలింగ్ నేర్పించాలి ఓపికగా. ఎలాగ పీరియడ్స్ హ్యాండిల్ చేసుకోవాలి ఏంటి, ఎక్సెస్ బ్లీడింగ్ అంటే ఏంటి, ఇవన్నీ లేకుండా జాగ్రత్తగా చూసుకోవడము. అండ్ రెగ్యులర్ ఇయర్లీ చెకప్స్ అండ్ ఫినిషింగ్ వ్యాక్సినేషన్స్ ఫర్ దీస్ చిల్డ్రన్. ఇవి నెక్స్ట్ స్టెప్. వాళ్ళకి పీరియడ్ హైజీన్ నేర్పించడం అనేది ఎంతో ముఖ్యం. అది అమ్మలు చెప్పలేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకొస్తే మేమైనా నీట్‌గా ప్యాడ్స్ ఎలా మార్చుకోవాలి, కప్స్ వాడాలా ఏంటి, ఇవన్నీ డీటెయిల్‌గా డిస్కస్ చేయొచ్చు పిల్లలకి అర్థమయ్యేటట్టు. పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పీరియడ్స్ అంటే సచ్ అన్ ఎంగేజ్లో వచ్చినప్పుడే మీరు ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఇవ్వటం వల్ల మనం కొంతకాలం దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు అన్నట్టుగా అంటున్నారు. మెయిన్గా అమ్మాయిలకి హార్మోన్స్ అనేవి ఎంత కీ రోల్ ప్లే చేస్తాయో ఆల్రెడీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీసే అవకాశం ఏమైనా ఉందా? లాంగ్ రన్లో దాని మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? నాన్న కార్తిక్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినాయి కాబట్టే మనం ఇంజెక్షన్స్ వాడుతున్నాం. ఓకే. ఆ ఇంజెక్షన్ వాడటం వల్ల నో, లాంగ్ రన్లో ఏముండదు. అస్సలు నో. యా ఎందుకంటే ఇది మిత్స్ అండ్ రియాలిటీలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇదే మెయిన్ థింగ్. పీసీఓడి పేషెంట్స్ వస్తారు, వాళ్ళకందరికీ అసలు పీసీఓడి అనేది ఊత పదం అయిపోయింది ఇప్పుడు. దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇప్పుడు. సో దానికి మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికి మనం పిల్స్ పెట్టినప్పుడు, ఎలాగండి ఈ పిల్స్ వాడితే పిల్లలు పుట్టరని చెప్తున్నారండి అని అడుగుతారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికే కదా మనం కరెక్ట్గా ఉన్నవి ఇస్తున్నాము. ఒక్కొక్కసారి మనకి అవసరం ఉన్నప్పుడు మెడిసిన్ హెల్ప్ తీసుకొని ఈ పీసీఓడి కింద బేసిస్ ఏంటి, మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి, మన డైట్ ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటి,
మన వెయిట్ లాస్ ఏంటి, మన స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, ఈ 1 ఇయర్ 2 ఇయర్స్ మనం ఏవైతే హార్మోన్స్ బయట నుంచి ఇచ్చి కరెక్ట్ చేస్తామో, ఈ పీసీఓడి టైంలో ఈ టైంలో నీకున్న ప్రాబ్లమ్ ఏంటి అని నువ్వు అర్థం చేసుకుని, ఈ ఫండమెంటల్ బేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనం కరెక్ట్ చేసుకుంటే పీసీఓడి ఎక్స్ ఈ వచ్చే వెయిట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మానేస్తాం హార్మోన్స్. సో అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి. మన మంచికే కదా ఇవన్నీ డెవలప్ చేసింది. యా అండ్ మెయిన్గా ఈ మెన్స్ట్రల్ సైకిల్ గురించి మాకు ఒకసారి చెప్పండి. మీరు చెప్తున్నట్టుగా ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేవి అవుతూ ఉంటాయని చెప్తున్నారు. కొత్తగా ఏంటంటే ప్యూబర్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇవేమీ తెలియవు. వాళ్ళు దీన్ని ఎలా నోటీస్ చేయాలి, నోటీస్ చేసిన తర్వాత పేరెంట్స్కి దీన్ని ఏ విధంగా చెప్పాలి, ఒకసారి దాని గురించి చెప్తారా? సో మన పీరియడ్స్ ఎవ్రీ మంత్ గంట కొట్టినట్టు, స్కూల్ బెల్ కొట్టినట్టు అలాగా రావాల్సిన అవసరం లేదు. మన పీరియడ్స్ 20 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో ఏ టైంలో వచ్చినా అది స్టిల్ నార్మల్. వచ్చినప్పుడు నార్మల్గా చిన్న చిన్న క్లాట్స్ రావడము 4-5 రోజులు, కొంతమందికి 7 డేస్. సో 1 to 7 days కూడా బ్లీడింగ్ అవ్వడం అనేది నార్మల్. దీనికంటే ఎక్కువ అవుతే, లేకపోతే పెద్ద పెద్ద క్లాట్స్ పడితే, లేకపోతే పీరియడ్స్ అప్పుడు సివియర్గా పెయిన్ వస్తే డెఫినెట్గా పేరెంట్స్కి చెప్పి గైనకాలజిస్ట్ని విజిట్ చేయాలి. ఇవన్నీ అబ్నార్మల్. హీమోగ్లోబిన్ ఒకటి బ్లడ్ పద్దాకా పోయి ఎనీమియా వస్తే కనుక డెఫినెట్గా పీరియడ్స్ హెవీ అని అర్థం. 10 రోజులకి 15 రోజులకి ఒకసారి బ్లీడింగ్ అయితే డెఫినెట్గా నాట్ కరెక్ట్. 3 నెలలకు ఒకసారి పీరియడ్ వస్తే డెఫినెట్గా నాట్ కరెక్ట్. సో ఇవన్నీ డెవలప్మెంటల్ ప్రాబ్లమా, హార్మోన్ ప్రాబ్లమా అనేది ఒకసారి మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. కొత్తగా పీరియడ్ స్టార్ట్ చేసినప్పుడు ఇర్రెగ్యులర్గానే ఉంటాయి, ఒక 2 ఇయర్స్లో సెట్ అవుతాయి. బట్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ వేరేదేమీ తేడా లేదని మనం నిర్ధారించుకోవాలి.